జర్నలిస్టు పైన ప్రవర్తించిన పోలీసులపై వెంటనే మహిళా జర్నలిస్టు పైన అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే పోలీసులపై కేసులు పోలీసులపై కేసులు పోలీసులపై కేసులు పోలీసులపై కేసులు తాడు కొంచెం చూస్తాను తాడంతా కడతాను తాడు మొట్టమొదటిసారి మేము సాధారణంగా ఎప్పుడు ఎవరిది చూడ మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కడుపు నిండి ఆనందం వేసినంత ఆనందం అనిపించింది. అన్నవరంలో పురోహితుల్ని వేలం పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. జగన్ నాకు ఒక మాట చెప్పు, నువ్వు అసలు పురోహితుల్ని వేలం పెట్టడం అంటే నీకు దాని తాలూకు పర్యవసానం తెలుసా? నీకు గాని నీ మంత్రివర్గానికి కానీ అక్కడ చేసిన అధికారులకు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైన సంగతి నీకు తెలుసా? ఆ సెన్స్ ఉందా మీకు? ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని ధర్మము విషయంలో ఇలా చేయబట్టే ఇప్పటికి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు నడుస్తున్నాయి. గుళ్ళో ఆ ఎండోమెంట్స్ నుంచి తీసి మాకు ఇవ్వండి అని. దేవాదాయ శాఖలో సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు. మీరు తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ కాంట్రాక్ట్ నుంచి మనకేమైనా వస్తాయనే ఆశలు గనక ఏమైనా పొరపాటున ఉండుంటే వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వేలం పాట వేయడానికి పురోహితుల్ని నీకు రాజ్యాంగపరమైన హక్కు ఉందా? ఇదే నువ్వు మిగతా మతాలకు కూడా చేస్తావా? ఈ ప్రభుత్వాలకి మా ఓట్లు అక్కర్లేదా? మీరు ఓటు వేయకపోయినా మాకు పర్వాలేదు అని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారా? కుటుంబాలు ఓట్లు మారుస్తాయి. ఇది ఒక హిందూ ధర్మానికైనా లేదంటే ఇస్లాం కి క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుందా? హిందూ ధర్మం ఇదివరకు ఇష్టం వచ్చినట్టు వేలు పెట్టి ముట్టుకుండేట్టు లేదు. మంచి చైతన్యం వచ్చింది. హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా? అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజలు బ్రాహ్మణులు కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కేరింతలు పెట్టి కేకలు పెట్టి ఎగిరారు ఒక్కొక్కళ్ళు. అర్థం చేసుకోండి నాడిని. ఈ నాడి అర్థం కాకపోతే నాశనం అయిన తర్వాత ఎవడైనా సుమతి, కాలమతి, మందమతి అని ఉంటారు. సుమతిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించలేదు. కాలమతిగా ఇప్పుడైనా వెనక్కి తీసుకోకపోతే మందమతి పరిస్థితి. దయచేసి నీకు చెప్తున్నాను జగన్, హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. We are launching the Sri Satya Sai Tribal Women Healthcare Program. This initiative focuses on delivering healthcare, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and cervical cancer, and making clean drinking water available. This is very, very important initiative. Our tribal sisters
are the conscious keepers of our civilization. This is not just welfare, it is nation building in the true spirit of Manava Seva is Madhava Seva. That is what he thought for all of us. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. షాహిద్ భాయ్ కొంచెం వెనక్కి పిలిచా. ఒక సెకండ్ వెనక తీసుకున్నా. ఒక సెకండ్ కూర్చోండి. సార్